పరంగా ఒక వ్యక్తికి ఉద్యోగం తీసేస్తే అదెంత కష్టమో తెలుసండి. ఉద్యోగం ఉందని నమ్మకంతో అతను బైక్ కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, లేదంటే ఎక్కడ ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడు ఉన్న పరంగా ఉద్యోగం తీసేస్తే అతను ఈఎంఐలు ఎలా కడతాడు? అంతేకాకుండా పెళ్లి సంబంధాలు వస్తాయి. ఉదాహరణకి ఇతను టీచర్స్లో ఉద్యోగం, లేకపోతే ఇంటర్లో ఉద్యోగం, లేకపోతే ఇంకో సంవత్సరం ఉద్యోగం అని చెప్పేసి ఆడపిల్లి వారు సంబంధం ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పొరపాటు లాంటి జరిగితే ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఇబ్బందే. ఇప్పుడు జాబ్ లేని ఈ వ్యక్తికి ఇవ్వాలా ఇవ్వకూడదా అని. అదేవిధంగా ఆడపిల్ల వైపు నుంచి కూడా చూసినట్లయితే ఇప్పుడు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లకు ఉద్యోగం పోతే ఈ కుర్రుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, చేసుకోడా? ఇలాంటి ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో తలెత్తబోతున్నాయి ఇంకా.